Hi my dear movie lovers, ఎలా ఉన్నారు? This is the review for the movie of Chava acted by Vicky Kaushal, Rashmika Mandana, Akshay Khanna and others. సో డైరెక్టెడ్ బై లక్ష్మణ్ వుటేకర్. సో ఇంకా మూవీ కాన్సెప్ట్ చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం మొత్తం ఒక్కసారిగా భయపడిపోయింది, నెక్స్ట్ మన పరిస్థితి ఏందా అని. ఇంకా ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వెయిట్ చేస్తున్న ఔరంగజేబు చక్రవర్తి ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోవాలి, తన స్వాధీనం చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తాడు. కరెక్ట్గా అదే టయానికి విక్కీ కౌశల్ యాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ అడ్డంగా నిలబడతాడు, వచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా నరికేస్తాడు. ఇదంతా కాదే నేనే దిగుతా అని చెప్పి ఔరంగజేబే యుద్ధానికి వస్తాడు. ఈ పరిస్థితుల్లో ఛత్రపతి సంభాజీ మహారాజుని తన రాజ్యంలోనే కొంతమంది వెన్నుపోటు అయితే పొడుస్తారు. అసలు వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఎందుకు పొడిచారు, అండ్ ఫైనల్గా తన మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుకున్నాడా లేదంటే ఔరంగజేబు ఆక్రమించుకున్నాడా, ఇవన్నీ తెలియాలంటే చావా మూవీ అయితే చూడాలి. సో ఫస్ట్ థింగ్, చావా మూవీలో మెయిన్ సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ విక్కీ కౌశల్. మా దీనమ్మ ఏమన్నా యాక్టింగ్ చేశాడా బాబు. బేసిక్గా విక్కీ కౌశల్ది ప్రీవియస్ మూవీస్ అయినా ఊరి సర్జికల్ స్ట్రైక్, ఈ మూవీ అయితే నేను థియేటర్లో అయితే చూశాను అప్పట్లో అయితే. సో కొన్ని మూవీస్ అయితే చాలా బాగుంటాయి తనవి. అస్సలు నన్ను అడిగితే ఈ మూవీకి ఖచ్చితంగా విక్కీ కౌశల్కి అవార్డు ఇవ్వాల్సిందేనండి. ఏమన్నా చేశాడు నిజంగా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇలాగే ఉంటాడేమో, నిలువెత్తు రూపమేమో అన్నట్టుగా చేశాడు. అసలు కొన్ని సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ఆ సౌండ్కి, ఆ డోల్బీ ఆటమ్స్కి, అసలు ఏఆర్ రెహమాన్ కొట్టిన మ్యూజిక్ అయితే గుండెల్లో దందన్న అయితే అనింది. అసలు మామూలుగా అయితే లేదు. మీరైతే ఏం లేదు ఆలోచించకుండా థియేటర్కి వెళ్ళే చూడండి. లేదు మాకు హిందీ అంతగా రాదు, మేము తెలుగు అంటే ఇట్స్ బేసిక్ హిందీ నార్మల్గానే మీకు అర్థమైపోతూ ఉంటుంది స్టోరీ, కింద సబ్ టైటిల్స్ కూడా వేస్తూ ఉంటాడు. సో మీరైతే చూడొచ్చు. లేదు మాకు తెలుగులో చూడాలి అంటే తెలుగులో అయితే మూవీ రిలీజ్ చేయలేదు. నాకు తెలిసి మూవీ హిట్ అయింది కాబట్టి తెలుగులో ఖచ్చితంగా డబ్ చేస్తాను అనుకున్నా, లేదంటే ఇంకా తెలుగులోకి ఓటీటీలోకైనా రిలీజ్ చేస్తాడు. బట్ నన్ను అడిగితే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒకసారైనా చెయ్యండి. నేను వెళ్ళాను, జనాలు అయితే భయంకరంగా ఉన్నారు. నేను ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. మొత్తం మల్టీప్లెక్స్ మొత్తం జనాలు అట్టున్నారు. సో మొత్తం ఈ చావా మూవీకి వచ్చిన వాళ్ళే. సో మూవీ అయితే చాలా బాగుంది. మూవీస్లో మైనస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం ఎందుకో ల్యాగ్గా అయితే అనిపించింది. అండ్ రష్మిక మందన క్యారెక్టర్ కూడా చాలా బాగానే అనిపించింది. ఇప్పుడు తను ఇంకా ప్రతి చోట మహేష్ బాబు గారు అదేదో ఈవెంట్లో అన్నట్టు ఇంకా కొత్త లాంగ్వేజ్ ఏదైనా కనిపెట్టాలేమో నీకు సినిమా తీయడానికి అన్నట్టు ప్రతి లాంగ్వేజ్లో ఆడబెట్టినా ఆమె కనబడుతుంది. సో ఇంకా మెయిన్ అయితే విక్కీ కౌశల్ అబ్బా అంతే, ఇంకా మామూలుగా అయితే లేదు. మీరైతే చెప్తున్నాను కదా, మూవీ అయితే ఎలాంటి డౌట్లు లేకుండా ఎలాంటి ఏం ఆలోచించకుండా పోయి చూసేయండి. నాకైతే వరుస పెట్టి సినిమాలు చూడడం వల్ల కుదరలేదు. నిన్న ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్నా, నిన్న నైట్ వెళ్ళా ఈ మూవీకి అయితే. సో అది మూవీ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. మీరైతే ఖచ్చితంగా అయితే థియేటర్లోనే, అది కూడా అలాటప్ప థియేటర్స్ వద్దు, మంచి డోల్బే ఆటమ్స్ ఇవన్నీ సౌండ్ సిస్టమ్స్ ఉన్న థియేటర్లో అయితే చూడండి, బెటర్ థింగ్. లేదు డోల్బే ఆటమ్స్ లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, మా దగ్గర అన్ని అల్లాటప్ప థియేటర్స్ అంటే ఓటీటీలో అయితే చూసుకోవచ్చు, అల్లాటప్ప థియేటర్స్లో అయితే వద్దు. అండ్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మూవీ అయితే మొత్తానికి ఓవరాల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నాకు తెలిసి మన తెలుగు ఫిలిమ్స్ కాకుండా ఈ మంత్లో ఈ వ్యాలంటైన్స్ వీక్లో వచ్చిన మూవీస్లో ది బెస్ట్ మూవీ అని చెప్పి అయితే చెప్పచ్చు. సో మిగిలిన మూవీస్ లైక్ లైలా కానీ, కెప్టెన్ అమెరికా సివిల్ వార్ కానీ, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్, సో ఇవన్నీ కానీ నాకు అంత ఇదిగా అయితే అనిపించలేదు. ఇదైతే చాలా బాగా అనిపించింది. మీరైతే ఖచ్చితంగా అయితే చూడండి. ఏంటో ఈ మధ్య విక్కీ కౌశల్ తెగ నచ్చేస్తున్నాడు తన యాక్టింగ్కి. సో ఖచ్చితంగా మీరు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. సో ఇది గైస్ వీడియో అయితే. మీరు కనుక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.